నేను ఒక్కడి నుంచే కూడా ఇంత పని కాకుండా మీరందరూ కూడా ప్రతి విషయంలో కొడుకులాగా నాకు డిక్టేట్ చేశారు. మరి మీరందరి సహకారంతో ఈరోజు క్లబ్ ఏరియా అనేది ఇంత డెవలప్ అయిందని చెప్పి మరి దానికి మీ అందరి సహకారం. పదవి కాలం ముగిసే వేళ 24వ వార్డు ప్రజల ప్రేమలో కోట్ల ప్రశాంత్ రెడ్డి. పేరులోనే కోట్లు, సేవలో కూడా కోట్లు. ప్రశాంతమైన ప్రశాంత్ రెడ్డికి ఘన సన్మానం. 5 ఏళ్ల సేవలకు సెల్యూట్. 24వ వార్డు ప్రజల ఘన గౌరవం. జడ్చర్లలో ప్రత్యేక ప్రశాంత్ రెడ్డి ఇంట్లో భారీ సన్మాన కార్యక్రమం. జడ్చర్ల మున్సిపాలిటీలో ప్రత్యేకంగా కోట్ల ప్రశాంత్ రెడ్డికి ఒక మంచి పేరు ఉంది. పేరులోనే కోట్లు, సేవలో కూడా కోట్లు చూపించిన నాయకుడు కోట్ల ప్రశాంత్ రెడ్డి. 24వ వార్డు ప్రజలు ఘనంగా సన్మానం నిర్వహించారు. జడ్చర్ల మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తొలి పాలక వర్గం 5 ఏళ్ల పదవీకాలం రేపటితో ముగియనున్న సందర్భంగా 24వ వార్డుకు చెందిన ప్రజలు, వివిధ కాలనీల ముఖ్య నాయకులు కలిసి కోట్ల ప్రశాంత్ రెడ్డి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన నివాసంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి పనులు, ప్రజాసేవ కార్యక్రమాలు, కాలనీ సమస్యల పరిష్కారం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రశాంత్ రెడ్డిని ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజల సేవ చేయడం నా బాధ్యత, మీ ప్రేమే నాకు గొప్ప అవార్డు అంటూ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అలాగే నాకు 1500 మంది కుటుంబ సభ్యులు దొరికారు. ఇది దేవుడిచ్చిన గొప్ప ప్రేమ అనుభూతి అని కన్నీళ్లు పెట్టుకున్న ప్రశాంత్ రెడ్డి సన్మాన వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు సామాజిక మాధ్యమం. నేను ఒక్కడి నుంచే కూడా ఇంత పని కాకుండా మీరందరూ కూడా ప్రతి విషయంలో కొడుకులాగా నాకు డిక్టేట్ చేశారు. మరి మీరందరి సహకారంతో ఈరోజు క్లబ్ ఏరియా అనేది ఇంత డెవలప్ అయిందని చెప్పి మరి దానికి మీ అందరి సహకారం, మీరు చూపించిన ప్రేమ జీవితంలో మరవలేదని చెప్పి మరి నెక్స్ట్ కౌన్సిలర్గా ఉన్నా లేకున్నా మీరు నాకు ఇచ్చిన అవకాశం జీవితాంతం మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి థ్యాంక్ యూ వరుణ్. మరి కాలనీకి సంబంధించి నేను వచ్చినప్పటికీ చాలా సమస్యలు ఉండే. మరి ముఖ్యంగా ఊరకుంట చెరువు నుంచి వర్షం పడడం వల్ల పద్మావతి కాలనీలో వాటర్ రోడ్లపై పోయేది. అప్పుడు చాలా సందర్భాలు నేను పోయినప్పుడు కూడా ఫోటోలో పోజులు తప్పితే ఇవన్నీ మనం ఎన్నో ఎన్నికలు చూస్తున్నాం అన్నారు. ఆ సందర్భంలో రాజకీయం నుండి కూడా మనం ఏం చేయలేమో అన్న నిస్సహాయత ఉన్నది. ఆ సందర్భంలో మాజీ మంత్రి లక్ష్మణ్ గారితో మాట్లాడి నాకు ఏ పనైనా పర్వాలేదు కానీ పద్మావతి కాలనీ నెక్స్ట్ వర్షంలో వచ్చినప్పుడు రోడ్డుపై నీళ్లు రాకుండా ఈ యొక్క పని చేసి పెట్టాడు సార్ అని చెప్పినాం. మరి ఆ రోజు సారు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఊరకుంట చెరువుకు ఒక 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకే ఈరోజు స్లో వాటర్ డ్రైన్ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా సహకరించి దాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. మరి ఇద్దరు కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా క్లబ్ రోడ్డు గతంలో మరి ఎట్లా ఉండేది దాని గురించి గుర్తులని ఇబ్బందికరంగా ఉండే. అట్లాంటి పరిస్థితుల్లో ఈ క్లబ్ రోడ్ని వైడనింగ్ చేసి పెద్ద రోడ్ వేస్తే అందరికి కూడా కమర్షియల్ గా మంచి అబ్బాయి అని చెప్పి ఆలోచన చేసి ఈ క్లబ్ రోడ్ ని మంచిగా చేసిన తర్వాత మరి కమర్షియల్ గా ఈ రోడ్ బాగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టౌన్ లో క్లబ్ రోడ్ కూడా ఉందని చెప్పడానికి గర్విస్తున్నాం. మరి అంతేకాకుండా మనకున్న సమయంలో ఈ 5 ఏళ్ల పీరియడ్ లో మీ అంచనాలు తగ్గట్టు కొన్ని విషయాల్లో పనిచేసి ఉండొచ్చు, కొన్ని విషయాల్లో మరి పనిచేసకపోయి కూడా ఉండొచ్చు. మరి పని చేయడానికి నన్ను అందరూ కొన్ని ఇబ్బంది పడుంటే క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. మరి వార్డులలో పనుల విషయానికి వస్తే చాలా పనులు చేసినాం. కాలువలు, రోడ్లకు సంబంధించి మరి మనం ఎన్ని పనులు చేసినామంటే కోట్లలో చాలా పనులు ఉన్నాయి. మరి టీచర్స్ కాలేజీలో కానీ, అయోధ్యలో కానీ, విద్యాలయాల్లో కానీ, మరి అదేవిధంగా రీసెంట్గా రంగారావులో కానీ, మరి వెంకటపట్నం కాలనీలో కానీ ట్రాన్స్ఫార్మర్ల విషయంలో, లైన్ల విషయంలో, కాలువలు 98% కాలువలు కంప్లీట్ అయినాయి మన ఏరియాలో అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాత్రమే కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. 500 రోడ్లు మినహాయిస్తే మాక్సిమం విద్యానగర్, అల్వాస్ కాలనీలో కొన్ని ఏదైనా ఒక 20% కూడా 15% అట్లా పనులు ఉన్నాయి. ఇది అభివృద్ధి నిరంతర ప్రక్రియ, ఒక రోజు అయిపోయేది కాదు. మీరు ఇచ్చిన సమయంలో, మీరు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని ఈ రోజు వరకు మీ అందరి సహకారంతో చాలా పనులు చేయగలిగిన, ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. మరి దేవుడు మీరందరూ భవిష్యత్తులో ఏ అవకాశం వస్తుందో, ఎట్లా వచ్చినా కూడా ఏ పొజిషన్లో ఉన్నా, ఏ పని రాకపోయినా ఈ పనులన్నీ పూర్తి చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాం. చాలా మంది మామూలుగా మేనిఫెస్టోలు మరి ముందు చాలా విషయాలు చెప్పినప్పటికీ
ఇంప్లిమెంటేషన్లో కొన్నిసార్లు ఇబ్బందులు అవుతాయి. కానీ నేను చెప్పకుండా చాలా విషయాల్లో కూడా మీకంటే ఎక్కువ నేనే ఫీల్ అయ్యేది, వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మరి నేను ఈ పని చేయకపోతే వీళ్ళు రేపు పొద్దున వీళ్ళ దగ్గర నేను ఏమని చెప్పను. ఆ విధంగా ప్రతి విషయాన్ని కూడా సీరియస్ తీసుకొని మరి మార్నింగ్ నుంచి నైట్ వరకు మన ఏరియాలో ముఖ్యంగా ఎమ్మెల్యే ఫండ్ కానీ, ఎంపీ ఫండ్ కానీ, ఎఫ్ఐడిసి ఫండ్ కానీ, మున్సిపల్ ఫండ్ కానీ, కలెక్టర్ ఫండ్ కానీ, ఎన్ని ఫండ్స్ ఉంటే అన్ని ఫండ్స్ కూడా మన వార్డులో వాడినాం. ప్రతి ఒక్కరి సహకారం తీసుకున్నాం. వీళ్ళతో సహకారం లేదని లేదు, ప్రతి ఒక్కరి సహకారం తీసుకున్నాం. కొన్ని రీసెంట్గా టీచర్స్ కాలనీలో ఒక 3 నుంచి పార్క్ శాంక్షన్ అని శంకుస్థాపన చేయలేకపోయినాం. సరే కొన్ని విషయాల్లో కొన్ని పొలిటికల్ యాంగిల్స్ కూడా ఉంటాయి. సరే ఎవరు ఎన్ని అన్నా కూడా, ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా కూడా అభివృద్ధి విషయంలో మీ అందరి సహకారంతో ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కాలనీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. గొప్ప సన్మానం మనం ఇంకా వేరే ఉండాలని అనుకుంటున్నాను. నేను ఇక్కడ గమనించాలని చూస్తేనే ప్రశాంతంగా ఉండే వ్యక్తి, మమ్మల్ని మనం చూసిన వెంబడే పలకరించే ప్రశాంత్ మన కౌన్సిలర్ రావడం మన గర్వకారం. ఎందుకంటే ఈ కౌన్సిల్ లేనప్పుడు ఈ ఏరియాకు ప్రతి ఒక్క నాయకులు అయిపోయి మన యొక్క అభివృద్ధిని ఆటంకాలు కల్పించారు. అది నేను లోతుకి వెళ్ళదలుచుకోలేదు. ఎప్పుడైతే మిత్రుడు ప్రశాంత్ కౌన్సిలర్ అయ్యారో ఎవరి విధంగా బాగేపల్లిలో, జడ్చర్లలో ఎవరి విధంగా మన యొక్క ఏరియాకు వచ్చేసి ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతాలలో చూస్తుంటే రకరకాలైన బాధలు, ఇబ్బందులు పడ్డారు వ్యాపారస్తులు కానీ, ఇతర కాలనివాసులు కానీ మన ఈ యొక్క వాళ్ళలో మంచి పేరు వచ్చింది ఎవరికి అంటే ప్రశాంత్ గారు. ఎందుకంటే ఈ యొక్క షాపులు పెట్టేటప్పుడు ఎవరిని విధంగా ఒక ఇబ్బంది కలిగించలేదు, కమిషన్ అడగలేదు, దండాలు వసూలు చేయలేదు. ఈ కాలనీ పెరిగి ఈ 5 సంవత్సరాలలో అభివృద్ధి చెందిందంటే కేవలం ప్రశాంత్ వల్లనే జరిగిందని చెప్పి నేను గండాబద్ధంగా చెప్తున్నాను. వాస్తవంగా అప్పుడు కొన్ని 5 సంవత్సరాల కిందట ఇంతకుముందు చెప్పినట్టు ఈ రోడ్డు మొత్తంగా ఇబ్బందికరంగా ఉండే, మట్టి రోడ్డు ఉండే. ఆయన సొంతంగా ఎదిరించి ఒప్పించి గౌరవనీయులైన డాక్టర్ లక్ష్మారెడ్డి మంత్రివర్యులుగా ఒప్పించి ఈ రోడ్డు వేయించడం జరిగింది. అంతే ఈ రోడ్డు ఏర్పడడం వల్ల ఇక్కడ రాకపోకలు నేషనల్ హైవే NH 4 రాకపోకడం వల్ల బహుశా హైదరాబాద్ లోని జడ్చర్ల ప్రాంతం మొత్తం హైదరాబాద్ వాళ్ళు తిరిగి ఫ్లైఓవర్కి వెళ్ళి ఇక్కడ నుంచే పోవడం జరుగుతుంది. దీనివల్ల వ్యాపారం పెరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏమైందంటే తను ఏమైనా సరే ఒకసారి నేను నాకు దర్శన కాదు అంటే యువకులను తీసుకొని ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి. రోడ్డు కొరకు అంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అభివృద్ధి కొరకు, మన ప్రాంత అభివృద్ధి కొరకు ఎదిరించి ఒప్పించి గౌరవంగా రోడ్డు సంపాదించారు. అదేవిధంగా నాకు నేను ఇల్లు కట్టినప్పుడు అంతా అన్నారు, అరే అక్కడ నీళ్లు లేవు, బండ్లు ఉన్నాయి, ఎట్లా ఎందుకు కట్టినావు నువ్వు? గంగాపూర్ అంతా అభివృద్ధి చెందుతుంది, గంగాపూర్ రోడ్డు దిక్కు అభివృద్ధి చెందుతుంది, అక్కడ కదా ఎక్కడ ఎందుకు కట్టామని చెప్పడం జరిగింది. అయితే నేను అనుకుంటే అన్నాను, నాయకుడు గట్టిగా ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి భావించి మనం అందరం ప్రశాంత్ గెలిపించుకున్నాం. గౌరవించే విధంగా నేను ప్రశాంత్ ద్వారానే తెలుసుకున్నాను. తన యొక్క ధర్మాన్ని తప్పకుండా పాటిస్తాడు, కానీ ఇతర ధర్మాలను గౌరవిస్తాడు, ఇతర ధర్మ పెద్దలందరూ రెస్పెక్టివ్ గా గౌరవంగా ఉంటారు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి మీ రాజకీయ జీవితంలో చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మీరు ఇంత అభివృద్ధి చేయడానికి ముఖ్య కారణము చెల్లెలు, తర్వాత మీ అమ్మ, వాళ్ళ నాన్న, తర్వాత తమ్ముడు, వీళ్ళందరూ సహకారం అనేది ఉంది. కాబట్టి వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క నివాసం భవిష్యత్తులో ఒక మంచి ప్రజాప్రతినిధి నివాసంగా ఏర్పడాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ
ఈ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్స్ వరండా. భాషి చాలా తక్కువ మాట్లాడుతుంది, కానీ ఈరోజు ఉద్విగ్న భరితమైనటువంటి తన ప్రసంగంలో అసలు ఆల్మోస్ట్ నాకు అక్కడ కన్నీళ్ళు వచ్చినాయి. నిజం, ఎక్కడంటే నిజాయితీ ఎక్కడైతే ఉంటుందో కళ్ళు చెల్లారిస్తారు. ఇన్నాళ్ళ పాటు 5 ఏళ్ల పాటు ఇంతమందితో నా కుటుంబం అన్నాడు ఒక మంచి మాట. ఇంత పెద్ద మాట అంటే నా కుటుంబ సభ్యులు నాకు 1500 మంది అన్నాడు. నిజంగా ఒక తమ్ముడు, ఒక సోదరుడిగా, ఒక కుమారుడిగా, ఒక ఫ్రెండ్గా చాలా గ్రేట్ అనిపించింది. ప్రశాంత్ రెడ్డి గారు ఒక మెసేజ్ పెట్టాడు గ్రూప్లలో, మరి మీకు ఐడియా ఉందో లేదో. ఎక్కడైతే చెత్తా చెదారం ఎక్కడైతే పెడితే నా సొంత ఖర్చుతో డోజే పెట్టి నేను క్లీన్ చేయిస్తా, జస్ట్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు ఐడియా ఉందా? నాకు ఐడియా ఉంది. పద్మావతి నా కళ్ళ ముందరే ఒక 4-5 చోట్ల నా పక్కన ఫ్లాట్ ఖాళీ ఉంటే, నా ఎదురు 2-3 ఫ్లాట్లు ఖాళీ ఉంటే తను సొంత ఖర్చులు పెట్టి ఈ చెత్తా చెదారం అంతా చేసి నీట్గా ఉండేటట్టు. యాక్చువల్గా వర్షాకాలం అయిపోయిన తర్వాత ఈ దోమలు పెరిగి చెత్తా చెదారం పెరుగుతున్న సందర్భంలో తన సొంత ఖర్చులతో ఆయన చేయించినటువంటి గొప్ప పనులు. తర్వాత గత సంవత్సరం ఈ పద్మావతి కాలంలో మొత్తం చేపలని పెద్ద చేపలని రోడ్డు మీద వచ్చిన ఫోటోలు దిగుతూ ప్రతిసారి ఇలా అయింది కౌన్సిలర్ గారు, మరి ఏం చేద్దామంటే అప్పుడే ఫోన్లో నుంచి తీసి సార్ ఈ ప్రొసీడింగ్ వచ్చింది సార్ కలెక్టర్ గారిది, మళ్ళీ సంవత్సరం కాకపోతే వర్షాకాలానికి ఈ దాదాపు 10 ఫీట్ల పెద్ద కాలం కాకపోతే నా పేరు కాదు సార్ ఒక మాట సార్ చెప్పడం జరిగింది. అయినట్టుగా ఇప్పుడు పని స్టార్ట్ అయింది, సగం దాకా వచ్చింది, దాన్ని గట్టిగా చెప్పట్లు. దీన్ని ఎందుకంటే ఏదైనా మామూలుగా గట్టిగా మాట్లాడే వ్యక్తి కాదు, కానీ చేతుల్లో చూపించేటువంటి వ్యక్తి. మంచి అలవాట్లు, మంచి ఆహారపు అలవాట్లు, మంచి ఆరోగ్యపు అలవాట్లు. పొద్దునే చూస్తామంటే నేను స్కూల్కి వెళ్తూ ఉంటా, అప్పటిదాకా వాకింగ్ చేసి రన్నింగ్ చేసి కొడుకలేదంతా కలిసి పలకరిస్తూ ఉంటాను. మంచి ఆహారపు అలవాట్లు, మంచి ఇష్టం ఉన్నది, ఆరోగ్యం పట్ల మంచి అవగాహన ఉన్నది. అంతేకాదు చాలామంది గొప్పగా చెప్తూ ఉంటారు, చాలా చేస్తూ ఉంటారు, కానీ ఎలాంటి తన పని తప్పుడు కాకుండా చేస్తూ నిగర్విగా నిష్పక్షపాతంగా అన్ని పార్టీలను కలుపుకునే వ్యక్తి. మళ్ళీ చూశాను గెలిచిపోరకే పార్టీ, కానీ ఇప్పుడు మాట్లాడుతూ కూడా అండ్రెడ్డి గారు కూడా సహకరించారని ఆయన పేరు కూడా ప్రస్తావించి పార్టీ ఏదైనా లక్ష్మారెడ్డి గారితో పాటు వారిని కూడా ప్రశంసించినటువంటి గొప్పతనం ప్రశాంత్ గారికి. తప్పకుండా మీరు చేసినటువంటి సేవలు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా వస్తుందండి. మనం ఏదైనా చేయండి, మంచి కానీ చెడు కానీ. ఒక న్యూడల్ సూత్రం ఉంటుంది, బంతిని ఎంత గట్టి కొడితే అంత రివర్స్ వస్తుంది. తప్పకుండా మీరు చేసిన సేవలు, మీరు చేసిన పనులు తప్పకుండా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాయని, తప్పకుండా భవిష్యత్తులో మీరు ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని మనసారా ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు.